సార్ అందరికీ నమస్కారం. నా పేరు రాయపూడి శ్రీనివాసరావు. నేను తూర్పుగోదావరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ బంద్ అనేది ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆన్లైన్లో ఏదైతే మందులు అవైలబిలిటీ ఉంటున్నాయో దానివలన ప్రజలకి చాలా అసౌకర్యం కలుగుతుంది. వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సంఘం పిలుపు మేరకు 12,50,000 మంది కెమిస్టులు ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ బంద్లో పార్టిసిపేట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఆన్లైన్లో మందులు అనేది ఏదైతే బయటికి విచ్చలవిడిగా వస్తున్నాయో దానివలన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా చెడిపోయే దిశగా ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా నకిలీ మందులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి దేశంలో విపరీతంగా చొచ్చుకొస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా ఆల్ ఇండియా సంఘం వారు, మా రాష్ట్ర సంఘం వారి ఆదేశాల మేరకు మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈరోజు ఈ బంద్ అనేది మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. మా తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 2,250 షాపులు ఉండడం జరిగింది. ఈ బంద్లో ఈ 2,250 షాపులు కూడా పూర్తిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే, భవిష్యత్తులో ఈ ఆన్లైన్ విధానం అనేది పూర్తిగా రద్దుపరచాలని చెప్పి మా ప్రధానమైన డిమాండు. అదేవిధంగా కోవిడ్ టైంలో GSR 320 అనేది ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ప్రజలకి బయటకు వచ్చే పరిస్థితి లేదు కనుక ఈ ఆన్లైన్లో మందులు అనేది కొంచెం అవైలబిలిటీ చేస్తే బాగుంటుందని మంచి ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. కానీ కోవిడ్ వెళ్ళింది, అదే చట్టం ఇంకా కొనసాగుతుంది. దానివల్ల ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకుని చాలామంది యువత ఈ ఆన్లైన్లో ఈ ఏదైతే మత్తు మందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా వారు తెచ్చుకుని ఈ కాఫ్ సిరప్లు, దానివల్ల ఏంటంటే ఆ కాఫ్ సిరప్లు వాడడం వల్ల విపరీతమైన మత్తు వచ్చేస్తుంది. అందులోకి మీ అందరికీ తెలుసు, ఈ మధ్యన గంజాయి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యువత గంజాయి ఎప్పుడైతే బ్యాన్ అయిందో పూర్తిగా ఈ కాఫ్ సిరప్లు వాటికి కెమిస్ట్రీ మీద ఒత్తిడి తెచ్చి ఈ ఆన్లైన్లో ఒక ప్రిస్క్రిప్షన్ క్రియేట్ చేసుకుని మా కెమిస్ట్రీ దగ్గరికి వచ్చి ఈ కాఫ్ సిరప్లు మొత్తం ట్యాబ్లెట్లు ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. దానికి గాను మా వాళ్ళు చాలా వరకు చాలా పర్యవేక్షణలో ఫార్మాసిస్ట్ పర్యవేక్షణలోనే మేము ఎంతో వ్యాపారం చేస్తాం జరుగుతున్నాం. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అసౌకర్యం కలగకుండా మేము అందరికీ కూడా ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే, ఆన్లైన్లో వస్తున్నటువంటి ఈ మందులు ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పడం ఒకటి. అదేవిధంగా కోవిడ్ టైంలో తీసుకున్న చట్టాన్ని ఆ GSR అనేది పూర్తిగా చేయడం, ఈ విధానం ఒకటి. ఈ ప్రధానంగా ఈ 3 డిమాండ్లు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, ఈ కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారో వారికి తెలియాలి, ప్రజలకు తెలియాలి. వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మారుమూలలో ఉన్న గ్రామంలో ఉన్న కెమిస్టులు అందరూ కూడా ఈవేళ వాళ్ళ మనుగడ కష్టంగా ఉండి చాలామంది షాపులు తీసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా ఆల్ ఇండియా సంఘం వారి పిలుపు మేరకు వారి యొక్క ఆదేశాలతో ఈవేళ మన జిల్లాలో కూడా ఈ బంద్ పార్టిసిపేట్ జరిగింది. ఈ బంద్ నిన్న రాత్రి 12 గంటల నుంచి ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా బంద్ కొనసాగుద్ది. ఈ బంద్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా 4 సెంటర్లో 4 షాపులు కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ప్రజలు దాని సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు. అలాగే ప్రతి మండలం కూడా ఒక షాపు ఇవ్వడం జరిగింది, ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా. అదేవిధంగా ఎవరికైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మీడియా మిత్రుల ద్వారా కానీ డైరెక్ట్గా కానీ మా ఫోన్లకి ఫోన్ చేస్తే దగ్గరుండి మేము సర్వీస్ చేస్తామని చెప్పి మీ అందరికీ ఈ విధంగా సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. దయచేసి సభ్యులందరూ కూడా ముఖ్యంగా మా అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎక్కడా కూడా ఈ ఆన్లైన్ విధానం పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారాగా ప్రజల దగ్గర కూడా ఒత్తిడి వస్తే ఆ చట్టం పూర్తిగా రద్దు అయితే ప్రజలకి చక్కగా మంచి క్వాలిటీ డ్రగ్స్ మేము అందుబాటులో ఇచ్చేటట్టుగా మేము ఉంటామని చెప్పి మీ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. నా పేరు రాయపూడి శ్రీనివాసరావు అండి. రాయపూడి శ్రీనివాసరావు, జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నా పేరు బలభద్ర వెంకటరాజు, రాజా అని పిలుస్తారండి. నేను గతంలో స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా, సౌత్ ఇండియా ప్రెసిడెంట్గా, ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీగా కూడా వర్క్ చేయడం జరిగింది. ప్రధానంగా మా ఈ 3 డిమాండ్లు. ఒకటి, ఏదైతే ఈ ఫార్మసీ చట్టాన్ని తయారు చేశారో ఆ ఈ ఫార్మసీ చట్టాన్ని ఇమ్మీడియట్గా విత్డ్రా చేయాలి. నెంబర్ 2, ఆన్లైన్లో మందులు తయారు చేయడానికి 220 GSR 220 అనేటువంటి ఒక సర్క్యులర్ని విత్డ్రా చేయాలి. తర్వాత మా ప్రమాదమైన డిమాండ్ ఏమిటి అంటే, ఈ చట్టాలు ఈ ఫార్మసీ చట్టం కానీ ఆన్లైన్ చట్టం కానీ నియంత్రణ చేయలేనటువంటి చట్టాలు. కారణం ఏంటంటే, ఇక్కడ రాజమండ్రిలో దేవీ చౌక్లో మీరు ఎక్కడైనా ఏదైనా ఒక షాపులో ఒక ఐటెం కొంటే ఇక్కడ పలానా షాపు కృష్ణా మెడికల్ స్టోర్స్ అని తెలుస్తుంది. దాని మీద ఏదైనా ప్రాబ్లం వస్తే డ్రగ్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి దాని మీద నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది, కల్ప్రిట్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్లో ఎక్కడో లైసెన్స్ ఉంటుంది, వాడికి లైసెన్స్ ఉంటుందో లేదో తెలియదు. ఈ యూత్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా AI జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్స్ తోటి
మత్తు మందులు, కొడైన్ సిరప్లు, కాఫ్ సిరప్లు, అన్వాంటెడ్ ఐ పిల్ అంటే పిల్స్ అంటే ప్రెగ్నెన్సీ కిట్స్, తర్వాత ఈ ఎన్డీపీఎస్ అండ్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెప్పించుకుని అమ్మడం వల్ల యువతంతా కూడా పెడదారి పడుతున్నారు. అది మనకి చాలా 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 ప్రమాదం. అందుచేత ఈ మూడు కూడా మా డిమాండ్లు మాకు పోతుందని కాదు, ప్రజల ఆరోగ్యం మూడు కూడా దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇది మేము నిరసన తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు బలభద్ర వెంకటరాజు, రాజా అండి. ఈ మా పోరాటం మా వ్యాపారాల కోసమే కాదు, ప్రజల ఆరోగ్యం కోసం కాదని, ప్రజల ఆరోగ్యం కోసం కూడా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిల్లా బాల, రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ అఖిల భారత మెడికల్ షాపుల బంద్ కారణం అనేది మీకు మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, మేము ఆన్లైన్లో మందుల అమ్మకాలని పూర్తిగా నిషేధించాలని, అలాగే కల్తీ మందుల తయారీని కూడా గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకురావాలని ఈరోజు బంద్ చేయడం మొదలుపెట్టాం. ఈ ఆన్లైన్ మందుల వల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పడం వల్ల దొంగ ప్రిస్క్రిప్షన్లు సృష్టించి దొంగ నోట్లే తయారు చేస్తున్నారు. అలా ప్రిస్క్రిప్షన్ సృష్టించి పెద్ద కష్టం కాదు. ఈ ప్రిస్క్రిప్షన్లతోటి ఈ నకిలీ మందులతో అదే రకరకాల మత్తు పదార్థాలను ఆన్లైన్ ద్వారా స్వీకరించి ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు చాలామంది పిల్లలు. అందువల్ల వీటిని అది పర్యవేక్షణ అన్నది ఎవరి పర్యవేక్షణలో జరుగుతుందో తెలియదు. ఆన్లైన్లో మందుల అమ్మకం అన్నది అది పూర్తిగా నిషేధించాలని, అలాగే నకిలీ మందుల తయారీలు మాత్రం పూర్తిగా అది పలానా రకరకాల చోట్ల నుండి అది మార్కెట్లోకి వస్తుంది. ఆ నకిలీ మందులను కూడా నిలిపివేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని మాకు ఈరోజు సమ్మె చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.